త్రిమిసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతి దినం దేవునికి దగ్గరగా మీరు జీవిస్తున్నారు కదా? ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తున్నారు కదా? ఆయన సన్నిధిలో మీరు ఆయన ప్రతి ఉదయాన్నే ఆయన లేఖనాలు మీరు చదువుకుంటున్నారు కదా? ఎందుకంటే దేవుడు ఒక మనుష్యుడు ఆత్మీయంగా జీవిస్తున్నాడు అనడానికి మరి ఈ లక్షణాలు, ఈ క్రియలు మరి చాలా ప్రాముఖ్యమైనవి. ఒకవేళ ఇవి నువ్వు చేయలేకపోతున్నావంటే, ఉదయాన్నే లేవలేకపోతున్నావంటే, ఆయన స్తుతించలేకపోతున్నావంటే, ఆయన మరి లేఖనాలు నువ్వు చదవలేకపోతున్నావంటే నీవు ఆత్మీయతలో ఎంతో కొంత మరి వెనకబడిన స్థితిలో నీవు ఉన్నట్టే. కనుక ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, దేవుని బిడ్డలు ప్రతి ఉదయము లేవాలి, దేవుని వాక్యాన్ని ముందు మొట్టమొదటిగా ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని చదువుకోవాలి. తర్వాత నీ దినచర్య మొదలు పెట్టాలి. తద్వారా నీకు క్షేమము, నీకు మేలు, అలాగే నీ వల్ల అనేకులకు మేలు అని నీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభువు నీతో మాట్లాడుతూ నీకిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ వాగ్దానం మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతుందంటే నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు, నీవు దేవుని హృదయానుసారముగా జీవించినప్పుడు, దేవుడి కట్టడలు, విధులు, ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడవగలిగితే మరి నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడునని వాగ్దానం చేస్తుంది. కనుక ప్రభు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుందని, నువ్వు ఎలా నడుచుకోవాలో, ఒకవేళ అంధకారం వందు నువ్వు వెళ్తున్నావేమో, ఆ అంధకారం నీకు వెలుగుగా దేవుడు చేయబోతున్నాడని తెలియజేస్తున్నాడుగా. ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభు నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు, నేను ఈ వాగ్దానానుసారంగా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలంటే నేను దేవునికి దగ్గరగా జీవించాలని ఒకవేళ మీరు గ్రహించగలిగితే ఈ వాగ్దానం మీ సొంతం అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగా. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానము తండ్రి, నీవు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించున్నట్టు ప్రభా. ప్రతి ఒక్కరి మార్గముల మీద వెలుగు ప్రకాశించమని ఈ ప్రార్థనలు ప్రతి కుటుంబాన్ని వాగ్దానం చేత ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అనేకమైన శాపము, పాపము, వ్యాధి, బాధలు నా తండ్రి, నిందలు, అవమానాలు, అనేకమైన స్థితులు, అప్పులు నాయన తండ్రి, వ్యసనములు, ప్రతి దాని నుంచి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఎంతమంది ఉద్యోగాలు లేక ఉన్నారు, వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాల్లో ఆశీర్వాదం లేని వారు ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా నేను వారికి ప్రమోషన్ దయచేసి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, నీ క్షేమం ప్రతి ఒక్కరికి దయచేయమని, తోడేండమని, ఈ దినం పెళ్లి రోజులు పుట్టినరోజుగా జరిపించిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దులో నెమ్మది దయచేయమని, ఇజ్రాయెల్ దేశాన్ని ప్రభా, మా ప్రపంచం అంతటి కాచి కాపాడమని, నీ రాకడకే సిద్ధపరచమని, ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో నా తండ్రి మీరే తోడండి, మాహిం పొందమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది ఏం బిడ్డారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచారు. నమ్మితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసినాడు. దేవుడు నేను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.